ఈ విషయం బయటకు రాకుండా వాళ్ళ పేరెంట్స్ మేనేజ్ చేశారని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ మీడియా ఈ విషయాన్ని అప్పట్లో ప్రచురించింది. ఇప్పటికీ ఈ రూమర్స్ నవదీప్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి కూడా. ఇక హీరోయిన్ మరణం తర్వాత నుంచి నవదీప్ కెరియర్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2006లో ప్రేమంటే ఇంతే, సీతాకోక చిలుక వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో నవదీప్ 2007లో చందమామ మూవీని కృష్ణవంశీ దర్శకత్వంలో చేయడంతో పోయిన స్టార్డమ్ ఒక్కసారిగా తెచ్చుకున్నట్లయింది. కానీ తెలుగు, కన్నడ, తమిళంలో తన సత్తా చూపించుకోవాలని నవదీప్ పోరంబోకు మూవీ చేశాడు. ఈ మూవీకి ఓకే టాక్ రావడంతో బ్యాక్ టు బ్యాక్ నవదీప్కి తమిళంలో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ సమయంలో తెలుగు మూవీస్ని పక్కన పెట్టి తమిళంలో అజిత్తో కొన్ని సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. ఇలా 2 సంవత్సరాలు నవదీప్ తెలుగు సినిమాల వైపు చూడలేదు. అయితే ఆ తర్వాత తమిళంలో నవదీప్కి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఎప్పుడైతే నవదీప్కు తమిళ ఇండస్ట్రీలో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయో అప్పుడు నవదీప్ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ వైపు చూశాడు.